విధంగా నీట్గా అయితే తీసుకోవాలి. ఇది మొక్క చిన్నది కాబట్టి మనం బూటను అయితే నీట్గా ఓడి అమ్మ జారిపోతుంది. ఓ హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు గాయ్స్? ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మేమైతే సిల్వర్ మొక్కల్ని అయితే మేము తోటగా అయితే మేము నాటుకుంటున్నాం. సో ఈ సిల్వర్ మొక్కల్ని నాటుకునే ఆ తోట ప్లేస్ అంతవరకు కూడా మేమైతే వీటిని ట్రాన్స్పోర్ట్ అయితే చేయాలి. ఇప్పుడైతే మనం నర్సరీ దగ్గర అయితే ఉన్నాం. ఆల్మోస్ట్ వర్క్ అయితే అవుతుంది. ఎలా తీసుకెళ్తాం అనేది వీడియోలో అయితే మీకు చూపించబోతున్నాం. వీడియో అయితే లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. మీకు నచ్చితే లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు గాయ్స్. ఇప్పుడైతే తీసుకెళ్దాం. వర్షం అయితే గత 15 రోజుల ముందు నుంచి డే బై డే కంటిన్యూగా అయితే పడుతూనే ఉంది వర్షం. ఏ రోజు కూడా ఆగడం అంటే అయితే లేదు. మంచి క్లైమేట్ కోసం అయితే వెయిట్ చేసాము. నాన్ స్టాప్గా పడడం వల్ల ఈ వీడియో అయితే ఈరోజు వర్షం అయినప్పటికీ కూడా చేద్దామనేసి మేమైతే ముందుకు రావడం అయితే జరిగింది. సో వర్షం కాబట్టి మేము ఎలాంటి వస్తువులు ధరిస్తాం, ఏ విధంగా ఇవ్వండి లెదర్ జాకెట్ అయితే వేసాను. దాంతోపాటు మరి వర్షం కదా తప్పదు, కష్టపడాలి గాయస్. చలి అయితే చాలా ఎక్కువ ఉంది, అందుకనేసి ఇలాంటి గెటప్ అయితే వేస్తున్నాను అనమాట. సో మీకు వీడియోలో కూడా సరిగ్గా కనిపించకపోవచ్చు, ఎందుకంటే చుట్టుపక్కల చూసినా కూడా గాంధీ అయితే ఎక్కువగా ఉంది. మంచి క్లైమేట్ కోసం అయితే వెయిట్ చేసాము, కానీ ఇప్పటి వరకు కూడా అసలు వర్షం అనేది అయితే తగ్గట్లేదు, నాన్ స్టాప్గా పడుతూనే ఉంది. దాని కారణంగా అయితే నేను ఈరోజు మొక్కల్ని అయితే తీసుకెళ్తున్నాను. సో ఆ మొక్కల్ని మనం కవర్లో పెడదాం. చూసారు కదా గెటప్ ఎలా ఉందో. ఈ గెటప్ నచ్చితే మీరు లైక్ చేయండి, కామెంట్ చేయండి గాయ్స్. కామెంట్ మాత్రం మర్చిపోవద్దు. గాయ్స్ ఇదిగోండి, మొక్కలు అయితే చాలా పెద్దవిగా అయితే ఉన్నాయి. ఇవి చిన్నవి అయితే ఆల్రెడీ ట్రాన్స్పోర్ట్ అయితే చేసాము. ఇది లాస్ట్ రౌండ్ అనమాట. కొంచెం పెద్ద మొక్కలను అయితే వదిలేము. చూడండి, ఈ పెద్ద పెద్ద మొక్కలు అయ్యాయి కాబట్టి ఇది కిందన వేర్లు అయితే నాటుకోవడం అయితే జరిగింది. మొక్కలు ఎలాగైపోతున్నాయి చూడండి గాయ్స్. మొక్కలు అయితే చాలా పొడవుగా ఉండడం వల్ల కొంచెం ఇబ్బందిగా అయితే ఉంది. సో తప్పదు కదా, పట్టుకెళ్దాం. గాయస్ మొక్కలు అయితే చాలా బరువు ఉన్నాయి. మొక్కలు కూడా కొంచెం పొడవు అయిపోయి అన్నాను కదా, కొంచెం పెద్దవి అయితే అయ్యింది. సో మనం ఇంత పెద్ద మొక్కలను అయితే యాక్చువల్గా నాటకూడదు. బట్ ఏంటంటే బూటలతో ఉన్నాయి కాబట్టి నాటుతాయేమనేసి మేమైతే నాటుతున్నాం వీటిని అయితే. ఈ మొక్క అయితే చచ్చిపోయింది. బూటల్లో వాటర్ ఎక్కువ ఉండడం వల్ల 2-3 మొక్కలు అయితే చచ్చిపోయి. సో ఈ విధంగా అయితే మేము పెట్టుకున్నాం. బూటాలు పెట్టుకోవడానికి కూడా కొంచెం ప్లేస్ అయితే కొంచెం లెవెల్గా అయితే ఉండాలి.
గాయస్ చూసారా, గాలి అయితే విపరీతంగా వీస్తుంది. వీడియోలో అయితే అంత విపరీతంగా గాలి వీస్తున్నట్టు అయితే కనిపించట్లేదు, జస్ట్ నార్మల్గానే కనిపిస్తుంది. ఇక్కడ చూడవచ్చు, మీరు ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. గాయస్ సిల్వర్ మొక్కలను అయితే, ఈ సైజు మొక్కలను అయితే కొన్ని నాటాము, ఇంకా చిన్నవి కూడా ఉన్నాయి. సో మనం ఈ సైజు నుంచి కిందకే మనం అయితే బూటల్లో కానీ లేకపోతే స్క్వేర్గా ఆ మొక్కను కూడా మనం నాటడానికి అయితే ప్రయత్నం చేయాలి. మా వాళ్ళైతే ఆల్రెడీ ముందుగానే వచ్చి మొక్కలను అయితే నాటుతున్నారు. సో దగ్గరికి వెళ్దాం, కనిపిస్తున్నారు కదా, అయినా అదిగోండి కవర్తో ఉన్నారు, గ్రీన్ కలర్ అనమాట. అదిగోండి సిల్వర్ మొక్కలను అయితే తీసుకొచ్చారు ఇప్పుడే. ఆ విధంగా టబ్బులు కానీ లేకపోతే మన దగ్గరలో ఉన్న కవర్స్తో కానీ మనం క్యారీ చేసుకొని తీసుకురావాలి దగ్గరికి. ఇవిగోండి ఇంకా చిన్న సైజ్ అనమాట ఇవి వచ్చేసి మొక్కలు. ఇది కనిపించట్లేదు సరిగా, డిస్టెన్స్ అయితే ఎక్కువగా చేసుకోలేదు. ఒక మొక్క నుంచి ఇంకో మొక్కకి 5 నుంచి 6 అడుగుల వరకే మేము డిస్టెన్స్ అయితే చేసుకున్నాం. ఇదిగోండి గోత అయితే ఈ మాత్రం వరకు అయితే మనం తవ్వుకోవాలి, గబ్బంతో లేదా గుణపంతో, మనకి ఏది అవైలబుల్ ఉంటే అది. గోత అయితే ఇంతవరకు తీసుకున్నాం. సో అది మన ఇష్టం, మనం ఇంకా లోతు వరకు తీసుకోవచ్చు, లేదంటే ఇంతటితో మనం ఎండ్ చేయవచ్చు అనమాట. మనం తెచ్చుకున్న మొక్క సైజుని బట్టి కూడా మనం గోత అనేది చేసుకోవచ్చు. గాయస్ ఇదిగోండి మీకు ఇంకో సీక్రెట్ అనమాట ఇది. సో బ్లేడ్ అయితే నేను ఈ విధంగా చైన్లో అయితే ముడిపెట్టుకున్నాను మొలతాడు దగ్గర అనమాట. సో మనం ఈ బూటని చింపడం కోసం మనకు కత్తెరతో అయినా సరే కట్ చేయొచ్చు, కానీ కొంచెం మట్టి అనేది విడిపోవడం జరుగుతుంది. దాని కారణంగానే ఓ బ్లేడ్ని అయితే ఈ విధంగా పెట్టుకున్నాను బూట కవర్ని కట్ చేయడానికి. ఈ విధంగా నీట్గా అయితే తీసుకోవాలి. ఇది మొక్క చిన్నది కాబట్టి మనం బూటను అయితే నీట్గా చింపుకోగలుగుతున్నాం, కానీ అదే పెద్ద మొక్క అయితే మనం ఈ విధంగా చింపడానికి అయితే అవ్వదు. సో ఇదిగోండి ఈ విధంగా అయితే రావాలి షేప్ అనేది ఆ బూటలో ఉన్న మట్టి. గాయస్ ఇది వచ్చేసి మనకు కొంచెం పొడవైన మొక్క కదా. సో పొడవైన మొక్కలకి మనం ఈ బూట మొత్తం చింపకుండా కూడా మనం కింద భాగంన కట్ చేసి మనం ఆ విధంగా అయితే మన మొక్కనైతే నాటవచ్చు అనమాట. సో అలా కాకుండా ఇదైతే వేర్లు తక్కువగా ఉన్నాయి కాబట్టి బూట మొత్తం చింపేస్తున్నాను. గాయస్ ఇదిగోండి చూడండి, ఇది మొక్క పెద్దది వల్ల బూటలో ఉన్న మట్టి అయితే వేరైపోతుంది. అలా వేరు కాకూడదు అనమాట. మనకు ఈ పైన మట్టి ఉంది కదా గాయస్, మనం తవ్వుకున్న గోతిలోది కాకుండా ఇలా బయట పైన పొడి మట్టి వేసుకొని మనం మొక్కను నాటితే మాత్రం అది వేగంగా అయితే ఎదుగుతుంది అనమాట. సో మొక్క నాటుదాం. మట్టి అయితే మొత్తం విడిపోతుంది, కొంచెం పెద్ద మొక్క కదా.
ఆ మట్టి అనేది విడిపోకుండా ఉండడం కోసం రాళ్ళకి కాకుండా రాళ్ళు లేనిది మనం మట్టిని అయితే చుట్టూన వేసుకోవాలి ముందు. గాయస్ ఈ బూట చుట్టు అనమాట, అంటే ఈ మొక్క ఉంది కదా, ఆ మొక్క చుట్టూ అయితే మనం అంత గట్టిగా తొక్కనవసరం లేదు. జస్ట్ ఆ మొక్క ఉంది కదా అక్కడ జస్ట్ అప్పొస్తే చాలన్నమాట. ఈ మొక్క చుట్టూ అనేది కొంచెం ఎత్తు రావడం వల్ల మొక్క అనేది కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది, దాంతో వేగం కూడా ఎదుగుతుంది అనమాట. మొక్క నాటిన సరౌండింగ్ ఏంటంటే మనకు వాటర్ నిల్వ ఉండడం కాకుండా వాటర్ అనేది వెళ్ళిపోవాలన్నమాట, అక్కడ నిల్వ ఉండకూడదు. సో దానికోసం అనేసి కొంచెం ఎత్తుగా అయితే పెట్టుకుంటే మంచిది. మొక్కలో చిన్న చిన్న కొమ్మలు ఉంటాయి కదా, వాటిని అయితే మనం కట్ చేసి పడేయాలి. గాయస్ బాగా జారుతుంది, వర్షం కారణంగా మనం చేతులన్నీ తడి అయిపోయి బురద అయిపోయింది కదా, మట్టిలో తడిసిపోయి. ఈ కమ్మ అయితే పట్టుకోలేకపోతున్నాను అసలు. ఇదిగోండి చూడండి జారిపోతుంది. ఓడి అమ్మ మళ్ళీ రావట్లేదు. ఓడి అమ్మ జారిపోతుంది. ఓ గాయస్ మనమైతే ఈ మొక్క నాటుతాం కదా, బూట మనకు భూమికి అయితే తగులుద్ది కదా. సో ఆ ప్లేస్ అయితే కొంచెం మెత్తగా ఉంటే మంచిదన్నమాట, వేర్లు వెంటనే నాటుకుంటాయి. గాయస్ పెద్ద మొక్క అయితే మనం ఈ విధంగా కట్ చేసుకోవాలన్నాను కదా, బ్లేడ్ కొంచెం కట్ అవ్వట్లేదు. సిజ్జర్ ఎక్కడో పైకి వదిలేసాము, సిజ్జర్తో అయితే బాగా కట్ అవ్వాల్సింది ఇది. అబ్బా అస్సలు కట్ అవ్వట్లేదు, ఇది బాగా స్ట్రాంగ్ ఉంది ఈ బూట. చూసారు కదా వేర్లు ఇక్కడ ఉంటాయి కదా, అవి అయితే మనం కట్ చేసుకోవాలి. వేర్లు అనేవి బయట ఇలా ఎక్కువ ఉండకూడదు. అంటే మీకు చూపించడం కోసమే ఈ బూటను అయితే కింద అడుగులో అయితే కట్ చేశాను. నాటుకోవాలన్నమాట మొక్కని. కవర్ ఉన్న బూటతో వేసినప్పుడు మనం రాళ్ళతో వేసినా పర్లేదు, ప్రాబ్లం లేదు. సైడ్ నుంచి అయితే అసలు మట్టి కూడా దొరకట్లేదు, దీంట్లో అన్ని రాళ్ళే ఉన్నాయి. ఈ మొక్క చుట్టూ మనం ఈ విధంగా వెడల్పుగా బయలు చేసుకుంటే మాత్రం మొక్క వేగంగా ఎదగడానికి కూడా అవకాశం అయితే ఉంటుంది అన్నమాట. పెద్ద మొక్క కదా గాయ, సైడ్ నుంచి అయితే గట్టిగా తొక్కవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. చిన్న మొక్కకు మాత్రం అలా తొక్కకూడదు. ఫ్రెండ్స్ అవతరం చూసారు కదా ఎలా ఉందో, వర్షాకాలం కదా, కొంచెం వర్షం కారణంగా అయితే మేము ఇలా చిన్న రెయిన్ కవర్స్ని అయితే వేసుకున్నాం అనమాట. నాన్ స్టాప్గా పడుతూనే ఉంది వర్షం అయితే. మంచి క్లైమేట్ కోసం అయితే వెయిట్ చేసాం. ఈరోజు కూడా అంత క్లైమేట్ అయితే బాగాలేదు, వర్షం పడుతూనే ఉంది. ఇంచుమించు ఇదైతే 2 ఎకరాలు దగ్గర వరకు అయితే వేసుకున్నాము, మొక్కలు నాటుకున్నాం. ఈ 8 రోజుల పాటుగా అయితే మేము వేసుకున్న మొక్కలు ఈ 2 ఎకరాస్ అయితే ఉండొచ్చు దాదాపుగా. కనిపిస్తుంది కదా ఇది మొత్తం. మొన్న గాంధీ ఉన్నప్పుడు అయితే మనకు ఈ చెట్లు కూడా కనిపించలేదు, అవి పెద్ద పెద్దవి. గాయస్ మొక్కలను అయితే చాలా కష్టపడి అయితే తీసుకొచ్చాం, మీరు వీడియోలో చూశారు. సో ఈ వీడియో వచ్చేసి అంతే గాయస్, మీకైతే మొత్తం చూపించలేకపోయాం క్లైమేట్ బాగాలేదనేసి. చూపించవలసింది అయినప్పటికీ కూడా క్లైమేట్ మాకు అయితే సపోర్ట్ చేయలేదు. వీడియో తీసుకుందామన్నా మొబైల్స్ కొంచెం క్లారిటీ తక్కువ ఉండడం వల్ల మీకు మొత్తం చూపించలేకపోయాము. సో మన వీడియో వచ్చేసి అంతే గాయస్, నచ్చితే మీరు లైక్ చేయండి, కామెంట్ చేయండి.